అందులో రాముని యొక్క మునిమానవాడు లవుడో కుషుడో ఉన్నాడు కదా, వాళ్ళకి చెందిన అతని మునిమానవాడే తక్షకుడు. ఆ తక్షకుని పేరు మీద పెట్టిందే తక్షశిల. ఓకే, ఇప్పుడు టాక్సిల అని అంటారు, రాస్తారు కానీ తక్షశిల అదే విశ్వవిద్యాలయం ఉండే అని చెప్పినాం కదా. సో అయితే ఆ క్రమంలో ఏది ఈ యొక్క దశావతారాలు ఎందుకు వచ్చినాయి అంటే, ఎవడైతే ఈ ఆర్యుల యొక్క సిద్ధాంతాన్ని 100% పాటించిన వాడు రాముడైండు. వీళ్ళకి భిన్నంగా ఎవడైతే బలశాలి ఉండి వీళ్ళకి భిన్నంగా యొక్క వీళ్ళ యొక్క ఐడియాలజీని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కృష్ణుడు, ఇంకో ఆయన నరసింహుడు, ఇంకోరు ఎవరు ఉన్నారు కదా. సో అతనితోటి బలశాలి కాబట్టి గెలవలేరు. క్షత్రియుడు కానీ యాదవుడు కానీ ఎవరైనా సరే దే ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ దీస్ బ్రాహ్మిన్స్. దీస్ ఆర్యన్స్ ఆర్ వెరీ టిమిడ్. వాళ్ళకి ఏది కుట్రలు చేసుడే తెలుసు కానీ యుద్ధం చేసుడు తెలియదు, యుద్ధ నైపుణ్యాలు లేవు. అంటే అందులో పిరికితనం ఉంది, శివరత్వం వీరత్వం లేదు. వాడి ప్రాణం సేఫ్ కాపాడుకుంటాడు అన్నట్టు, అర్థమైందా? అందుకని వాడు మంత్రి అయినా పని చేస్తాడు, పూజారి అయినా పని చేస్తాడు, సంపద అని చేయలు పెట్టుకుంటాడు, కానీ వాడు యుద్ధం చేయడు. ఓకే, అర్థమైందే. అయితే ఒక బలశాలి అయినటువంటి రాజులు, అది కృష్ణుడు కానీ ఇంకో ఆయన కానీ పరశురాముడు కానీ నరసింహస్వామి అని అంటే అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎదిరించే శక్తి బ్రాహ్మణులకు లేదు. ప్లస్ ఇప్పుడు వాళ్ళు ఏమైపోతారు, ఇప్పుడు వాళ్ళు కొత్త మతం పుట్టుకొని వస్తుంది, నరసింహ మతము లేకపోతే పరశురాముని మతము లేకపోతే ఇంకో మతం వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, బ్రాహ్మణుల ఆధిపత్యం పోతుంది కదా. ఇప్పుడు జీసస్ వస్తే జీసస్ క్రిస్టియానిటీ వచ్చింది, ఇప్పుడు ప్రాఫిట్ వస్తే ఇస్లాం వచ్చింది, అట్లనే ఈ బుద్ధుడు వస్తే బుద్ధిజం వచ్చింది, రైట్? అట్లనే నరసింహస్వామి వస్తే నరసింహ మతం వస్తుంది, కృష్ణుడు వస్తే కృష్ణ మతం వస్తుంది. అట్లా సపరేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ బ్రాహ్మణుల ఆర్యుల కంట్రోల్లో ఉన్నటువంటి ఈ యొక్క హిందువులు అనేది పర్సంటేజ్ తగ్గిపోతుంది కదా, ఎన్ని కొత్త మతాలు వస్తాయి. అందుకని వాడు ఏం చేస్తాడంటే అప్పుడు వాళ్ళకి ఏం చేస్తాడు, వీని కంట్రోల్లో పోకూడదు కదా కాబట్టి వాళ్ళకి ఏమని పేరు పెడతాడు, ఈయన కూడా విష్ణుమూర్తి అవతారం అంటాడు. అర్థమైంది? బ్రహ్మ విష్ణు వీడు తీసుకొని వచ్చాడు వాని ఆర్యావర్తం నుంచి, ఆర్య దేశం నుంచి. ఓకే, ఇండస్ నదికి అవతల వైపున ఉన్నది. ఓకే, సో అయితే ఎవడైతే ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోయి కొత్త మతం వచ్చే అవకాశం ఉందనిపోయినా ఆయనకి విష్ణుమూర్తి అవతారం అని పేరు పెడతారు. అప్పుడు ఇక విష్ణుమూర్తి ఈయన ఒకటే అని చెప్పగానే ఇక ఇళ్ళకి వెళ్ళిపోరు అన్నట్టు, వీని ఆధిపత్యం కంట్రోల్లోకి వెళ్ళిపోరు. అయితే వాడేమంటాడు నాతోటి అంటే, బుద్ధుడు కూడా సేమ్ స్టోరీ. బుద్ధుని కూడా ఏది 11వ అవతారం అన్నారు, కానీ బుద్ధిస్టులు అంగీకరించలేదు, ఎవరు అంగీకరించలేదు. అందుకని బుద్ధుడు 10వ అవతారం కాదు, కానీ వాడు అట్లా కూడా ట్రై చేసిండు.